కోడిగుడ్డు వెల్లుల్లి కారం టేస్ట్ చాలా బాగుంటుంది కదా. ఒకసారి ఈ విధంగా నా స్టైల్లో తయారు చేయండి, ఇంకా బాగుంటుంది. ఇంకా దీనికోసం అయితే ఫ్రెష్గా మసాలా రుబ్బాలన్నమాట. లవంగాలు, దాల్చిన చెక్క, ఒక యాలకాయ తీసుకున్నాను, ఒక 1/2 టీ స్పూన్కి ధనియాలు, 1/2 టీ స్పూన్కి జీలకర్ర, 1/2 టీ స్పూన్కి సోంపు తీసుకున్నా, కొంచెంగా వెల్లుల్లి, కొంచెంగా ఉల్లిపాయలు తీసుకున్నాను, కొంచెంగా ఎండుమిర్చి వేడి నీళ్ళలో వేసి నానబెట్టానండి. చిన్న ఉల్లిపాయలు వేయండి, టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ముందుగా మసాలా దినుసులు మెత్తగా పొడి చేసిన తర్వాత ఇప్పుడు దాంట్లోనే ఉల్లి, వెల్లుల్లి, ఎండుమిర్చి వేస్తున్నాను, కొంచెంగా వాటర్, రుచి తగినంత సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొచ్చాను. రోలు ఉంటే కనుక దంచుకోండి, ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితేను. ఇంకా ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేస్తున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత రుబ్బి ఉంచిన ఆనియన్ పేస్ట్ కూడా వేసి కొంచెంగా పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలండి. ఈ విధంగా ఆయిల్ పై తేలుతూ ఉంటుంది కదా, ఈ సమయంలో 3 గుడ్లు అయితే వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే 4 కూడా వేసుకోవచ్చు అనమాట. కలిపేయొద్దు, వేసిన వెంటనే కాసేపు అలా వదిలేయండి. ఈ విధంగా ఆమ్లెట్ కింద అవుతుంది కదా. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా వచ్చేలాగా కట్ చేయండి. మనం ఫ్రైడ్ రైస్ అంతా చేస్తాం చూసారు, ఆ విధంగా చేశారంటే కనుక మనం తినేటప్పుడు మసాలా తగులుతుంది, అంతేకాకుండా గుడ్డు ముక్కలు కూడా తగులుతూ బాగుంటుంది అనమాట టేస్ట్ అయితేను. ఈ విధంగా గుడ్డు బాగా ఉడికే వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర వేసి ఇంచక్క తినేయడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఇప్పటి వరకు ఈ విధంగా చేయలేదంటే కనుక ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు చాలా బాగుందని చెప్పేసి.